చదువుకున్న వ్యక్తులే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ నేరాలు కూడా సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సైబర్ నేరాలు రెచ్చిపోయారు. సైబర్ సేఫ్టీ గార్డ్ పథకం పేరుతో పీఎంపీ డాక్టర్ను మోసం చేశారు. అగ్రహారం ప్రాంతానికి చెందిన డాక్టర్ సురేష్ ఆన్లైన్లో 2000 రూపాయలకే స్మార్ట్ ఫోన్ వస్తుందన్న ఆశతో ఆర్డర్ చేశారు. పనిచేయని ఫోన్ రావడంతో నిరాశకు గురై వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేశారు. చెల్లించిన 2000 రిఫండ్ చేస్తామంటూ అవతలి వైపు నుంచి మాట్లాడారు. ప్రక్రియ పూర్తి చేయాలని నమ్మబలికి సురేష్ ఫోన్కు వచ్చిన ఓటీపీ నెంబర్లను చెప్పమని కోరారు. దీంతో ఓటీపీ తెలుసుకుని అతని ఖాతా నుంచి మొత్తం ₹1,00,000 కాజేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు డెబిట్ అయిందని మెసేజ్ రావడంతో సురేష్ తాను మోసపోయానని గ్రహించి లబోదిబ్బోమన్నారు. వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. మా ఇంటి పేరు జయంతి. మాది దుడ్డువారి అగ్రహారం, అమలాపురం. నేను ఆర్ఎంపీ ప్రాక్టీషనర్గా వర్క్ చేస్తున్నానండి. మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే ఒక నెఫ్టాల్ కంపెనీ వాళ్ళు ఫోన్ ఆఫర్ పెట్టారు. ఆ ఫోన్ నేను తీసుకున్నానండి 2000కి. అది వచ్చేసింది, 2000 పే చేశాను. ఆ ఫోన్ మీద బ్రోకెన్ డిజైన్ ఉంటే అది వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే వాడు తీసుకుని మళ్ళీ ఇంకోటి పంపాడు. అది కూడా బాగుండలేదని చెప్పి పంపితే మీరు ఒక ఆప్షన్లోకి వెళ్ళండి అని వీడియో కాల్ చేయించి ఆప్షన్లోకి పంపాడండి. అక్కడి నుంచి మళ్ళీ ఫోన్పేలోకి వెళ్ళమన్నాడు. ఫోన్పేలోకి వెళ్ళి 49,501 మా కోడ్ అండి, ఇది కంపెనీ కోడ్, మీరు అది ప్రెస్ చేయండి అన్నాడు. అలాగే ప్రెస్ చేశానండి. కానీ ఆర్ఎస్ అని వచ్చింది. ఏంటని అడిగితే అది కోడ్ అండి, డబ్బులు కాదు అన్నారు. కొట్టానండి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి అంటే మళ్ళీ ఇంకోసారి కొట్టానండి. 99,000 అయిందండి. తర్వాత వెంటనే ఇది ఫ్రాడ్ అని చెప్పారండి అందరూ. వెంటనే సైబర్కి వెళ్ళానండి. సైబర్ క్రైమ్కి వెళ్తే వాళ్ళకి అక్కడ కేసు పెట్టానండి. అన్నీ పుటప్ చేసుకున్నారు. తొందరలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సార్. ఇది జరిగిందండి. 99,000 అండి. 101 49,000